భాషా సంస్కృతివేత్తలు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈరోజు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటున్నారు. తెలుగు భాష ప్రామాణికం కాదన్నప్పుడు మీరు భాషావేత్తలు ఎక్కడికి వెళ్ళారు? మీరు భాషావేత్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అసలు తెలుగు భాష ప్రామాణికం కాదన్నప్పుడు, తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నప్పుడు 1960 నుంచి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈరోజు మీరు వచ్చి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదంటున్నారు. మరి అదే జేఎల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు జేఎల్ ఎగ్జామ్ తెలుగు అకాడమీ ప్రామాణికమని మీరు ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మరి గ్రూప్ 1 ఎగ్జామ్కి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నప్పుడు మరి జేఎల్కి ఎగ్జామ్కి ఎలా ప్రామాణికం అవుతాయి? ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారనేగా అర్థమవుతుంది. ప్రతి ఎగ్జామ్లో మీరు తప్పులు చేస్తున్నారు, మొదటి నుంచి తప్పులు చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వరకు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటే ఒక 10-15 ఇచ్చుకోండి, మేము అందరం అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు కదా. అసలు మొత్తం సిస్టమ్నే తప్పు చేసుకుంటా మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటా అంటే తెలంగాణ భవిష్యత్తు మీకు అవసరం లేదా? అంటే 30 సంవత్సరాల భవిష్యత్తు మీ ఉద్యోగాలు మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నింటిలో మీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సాగనీయం. మేము పోరాడి తెచ్చుకుంది ఉద్యోగాల కోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసమే మేము పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామే తప్ప మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం కాదు, నువ్వు నచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం కాదు. 3rd ర్యాంక్ వచ్చిన వంశీకృష్ణారెడ్డికి తెలంగాణ సంస్కృతి అంత బాగా తెలుసా? అంత బాగా చదివాడు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ అంత కొంచెం మేము అడుగుతామన్నాం ఈరోజు. అంటే తెలంగాణ పోరాటం చేసిన యోధుల కన్నా ఎక్కువ చదివారా మీరు ఎట్లా వస్తాయి? 3rd ర్యాంక్ ఎట్లా వచ్చింది? అసలు 3rd ర్యాంక్ అతను ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యడం లేదని హాల్ టికెట్లు బయట పెట్టండి ఫస్ట్. అతను ఎగ్జామ్ రాశాడా లేదా? ఏ సెంటర్లో? నా దగ్గరికి కొంతమంది మిత్రులు వస్తున్నారు, ఆ 3rd ర్యాంక్ అన్న అబ్బాయి నాకు ఏ సెంటర్లో కనిపించలేదు అంటున్నారు. కనిపించలేదని అడుగుతున్నారు. చాలామంది అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 3rd ర్యాంక్ రాశాడు, ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశాడు, ఎక్కడ రాశాడు, ఎలా రాశాడు మొత్తం బయట పెట్టండి మీరు. అంతేకాకుండా తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర 9%, ఏపీఎస్సీ రాసిన ఎగ్జామ్లో 26% పాస్ అయ్యారు. అలాంటిది 9% ఎట్లా అవుతాయి? పుస్తకాలన్నీ తెలుగులో ఉన్నాయి. తెలంగాణ చరిత్ర చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణ సంస్కృతి అద్భుతంగా ఉంది, తెలంగాణ హిస్టరీ చాలా అద్భుతంగా ఉంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తన భాష అందరికి అవకాశం ఇద్దాము. చాలా థ్యాంక్ యూ. నాకు డౌట్ ఏమొస్తుందంటే ఈ రౌండ్ టేబుల్ అయ్యే లోపల రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ ఎగ్జాము, గ్రూప్ 1 ఎగ్జాము అన్నీ రాపించినట్టున్నాం మనం. కానీ అనే సీరియస్ నోట్, ఇంత సీరియస్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది.